వచ్చేటప్పుడు అన్నీ జరుగుతున్నాయి. మా బోటు ముసలిళ్ళకి బియ్యం వేస్తున్నాడు, పింఛన్ ఇస్తున్నాడు, ఏదో అంత పెట్టిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. నేను ఖచ్చితంగా చెప్తున్నా, నా ఓటు ఆ పుణ్యాతుడికే వేస్తాను. ఆయన తట్టుకోలేకపోతున్నావు ఈ ఎండలకే తట్టుకోలేకపోతున్నామా? ఇళ్ళకి వచ్చిస్తున్నాడు కదా నాయన మాకు. ఇవాళకి ఎంత తింటున్నామా? ఆయన మటుకు ఆ మహా పుణ్యాతుడికి వేస్తా, తప్పకేస్తాను ఆ ఓటు మటుకు. మేమంతా కూడా ఆయన స్వీకరిస్తాం. మేము చంద్రబాబు నాయుడికి అది మా అక్కడ కూడా చెప్తాను. నేనే ఆయన రానైనా నా ఓటు ఎత్తుకొని పోయా పుణ్యాతుడికి అయ్యింది చెప్తుంటా. అబద్ధాలు చెప్పకుండా కనీసం నేను వాళ్ళతో డబ్బు తీసుకోను, వీళ్ళతో డబ్బు తీసుకోను. ఏదో ఆయన 3,000 పెట్టాడు కదా, అదే చాలనే సంతోషపడి. రాను పోను ఖర్చులు అవన్నీ కూడా ఎక్కువైపోవాలా? ఆడ 40 రూపాయలు అవుతుంది బ్యాంకులకి రావాలంటే. నాకు ఎవరు అల్లుడు లేడు, మొగుడు లేడు, చచ్చిపోయినారు. ఒక కూతురు ఉండాలి, అదే మా పరిస్థితి. ఏముండదు, తొందరగానే అయిపోద్ది. జగన్ వస్తాడు మళ్ళీ.